హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఫుడాట్కిచెన్. నేను మీ నాగిని. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆవకాయ పులిహోర చేసి చూపించిపోతున్నానండి. ఆవకాయ సీజన్ వచ్చేసింది. ఇంట్లో అందరూ కొత్త ఆవకాయ పెట్టడం ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉంటారు కదండి. ఈ కొత్త ఆవకాయతో ఇలాగా ఒకసారి పులిహోర చేసి చూడండి. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా. టేస్ట్ అయితే అల్టిమేట్ ఉంటుందండి. ఎప్పుడైనా ఇంట్లో రెగ్యులర్గా అన్నం కర్రీస్ బోర్ కొట్టినప్పుడు కూడా ఇలా ఆవకాయతో పులిహోర చేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయిపోతుంది. అలాగే యమ్మీగా కూడా తినేయచ్చు. ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. లెట్ us స్టార్ట్. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక వెడల్పాటి కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలండి. ఆయిల్ కాగిన తర్వాత అందులోకి 1/2 కప్పు పల్లీలు వేసి వేయించుకోవాలి. ఈ పల్లీలు వేగుతుండగానే 2 టీ స్పూన్ల పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, ఉంటే పొట్టు మినప్పప్పు వేసుకోండి, చాలా బాగుంటుంది. 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 3-4 పచ్చిమిర్చిని ఇలా నిలువుగా చీల్చి వేసుకోవాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ దాకా అల్లం తరిగి వేసుకోవాలి. తర్వాత 3 ఎండుమిర్చి చీల్చకుండా ఇలా వేసుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా వేయించుకోవాలి. 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలండి. అసలు కరివేపాకు వేస్తేనే మనకి టేస్ట్ వస్తుంది కదండి పులిహోరకి. తర్వాత ఇవన్నీ కూడా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు 3 ముక్కల ఆవకాయ పచ్చడిని తీసుకోవాలండి. ముక్కలతో పాటు 2-3 టీ స్పూన్ల ఓట ఎక్కువ ఉండేలాగా తీసుకోవాలండి. ఆవకాయ పచ్చడి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఆవకాయలో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి చూసి సరిపడంత వేసుకోవాలండి. తర్వాత ఉంటే చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవాలండి. నా దగ్గర బెల్లం పొడి ఉంది, నేను 1/2 టీ స్పూన్ బెల్లం పొడి వేస్తున్నాను. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత 1 కప్పు రైస్ని పొడిగా వండుకున్నది తీసుకోవాలండి. పోపులో వేసి బాగా కలుపుకోవాలి. ఈ పోపు అంతా అన్నానికి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. చూసారా, ఇలా ఉంటుందండి. రెడీ అయిపోయింది ఆవకాయ పులిహోర. కొంచెం పచ్చి కరివేపాకు కూడా వేసుకోవాలండి లాస్ట్లో. తర్వాత అరచెక్క నిమ్మరసం పిండుకోవాలండి. ఈ ఆవకాయ పులిహోర లంచ్ బాక్స్లోకి చాలా క్విక్గా చేసి పెట్టేయచ్చండి. ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ ఇవ్వండి. ఈ సింపుల్ ఆవకాయ పులిహోరని మీ వాళ్ళందరికీ షేర్ చేసుకోండి. మన ఛానల్కి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక కొత్త రెసిపీలో మీ ముందుంటానండి. బాయ్ ఫ్రెండ్స్.